RTI Live News. Ask for right. కోమరంబి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల పరిధిలో మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వానా ఉల్లా ఖాన్ మాట్లాడుతూ అంగడి బజార్కు చెందిన అనాథ పిల్లలు మట్టి గోడలు పెంకుటి గుడిసె శిథిలం అవ్వగా అద్దెకుంటున్న వీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇట్టి స్థలము ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో ఇల్లు మంజూరు కాకపోవడంతో సిర్పూర్ టీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వానా ఉల్లా ఖాన్ తన సొంత ఖర్చులతో తోటి జర్నలిస్ట్ రాజశేఖర్ కబీర్ అహ్మద్లతో కలిసి ఈ నెల 6వ తేదీన అనాథలైన మహినీద నూరి సభకు కలెక్టర్కు తీసుకువెళ్లి ఈ అనాథ పిల్లల దీనస్థితిని వివరించి జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు. ఇలాంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు రిజ్వానా ఉల్లా ఖాన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. వివిధ సమస్యల పరిష్కారానికి సంప్రదించవలసిన చరవాణి నెంబర్ 7988832505 పై సంప్రదించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజశేఖర్ కబీర్ అహ్మద్ డ్రొంగి రవీందర్ పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం వీక్లీ మార్కెట్ ఏరియాకు చెందిన నూరి సభా మాహిన్ నిదా ముస్తఫాలు అనాథలుగా మారి వాళ్లకు మొదటి లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని సిర్పూర్ టీ ప్రెస్ క్లబ్కు వాళ్ళు విన్నవించడం జరిగింది. సిర్పూర్ టీ ప్రెస్ క్లబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళి వాళ్లకు సరుకులు అందజేయడం జరిగింది. అదేవిధంగా 80 మంది లిస్టులో వాళ్ళ పేర్లు లేకపోవడం చాలా బాధాకరమని వీళ్ళ ముగ్గురిని జిల్లా కలెక్టర్ గారి దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళకు ఫస్ట్ లిస్టులోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్లకు మొదటి లిస్టులోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పలు గ్రూపులలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు ఈ పలు పత్రికలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని గమనించి మంత్రి సీతక్క గారికి అనాథ పిల్లల గురించి వివరిస్తే మంత్రి సీతక్క గారు ఇమీడియట్లీ కలెక్టర్ గారికి వీళ్ళకు మొదటి లిస్టులోనే ఇల్లు మంజూరు చేయాలని లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగిందని మేము చదివాము. మేము మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారికి, మంత్రి సీతక్క గారికి, కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా అర్హులున్న వారికే ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్లో అర్హులున్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. లేనిచో ఒకవేళ ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు వస్తే సిర్పూర్ టీ ప్రెస్ క్లబ్ అర్హులు ఉన్న వారికి ఇప్పించడానికి ఎంతటి వరకైనా సిద్ధంగా ఉన్నది అని తెలుపుతున్నాను.